హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి ద బిగ్ హార్టెడ్ క్రో అనేటువంటి కథని చెప్పుకోబోతున్నాము. ఇంగ్లీషు ఫస్ట్ లెసన్లో మనము ఐ ఆమ్ స్పెషల్ అనేటువంటి పాఠంలోనిది. వన్స్ అపాన్ ఎ టైమ్ దెర్ వాజ్ ఎ క్రో అండ్ స్పారో. ఒకనొక టైంలో వచ్చేసి ఒక పిచ్చుక, తర్వాత వచ్చేసి ఒక కాకి ఉండేవి, ఒక చెట్టు పైన ఉండేవి. దెర్ వాజ్ ఫ్రెండ్స్, వారిద్దరు వచ్చేసి ఫ్రెండ్స్ అనమాట, స్నేహితులు. దెర్ లివ్డ్ ఇన్ ఎ ట్రీ విత్ చిల్డ్రన్స్. ఆ యొక్క వారిద్దరూ వచ్చేసి ఒక గూడు కట్టుకొని వాళ్ళ గూడల్లో ఇల్లు కట్టుకొని ఒక వాళ్ళ పిల్ల పాపలతో హ్యాపీగా ఉన్నారనమాట. వన్ డే రైన్ హెవీ. ఒకసారి ఏమైందంటే వర్షం బాగా ఎక్కువగా పడింది. ద క్రోస్ నెస్ట్ ఫెల్ డౌన్. కాకి యొక్క గూడు కింద పడిపోయింది అనమాట. వర్షానికి గాలికి ఎగిరి కింద పడిపోయింది. ద క్రో వెంట్ టు ద స్పారో ఆస్క్డ్ ఫర్ ద షెల్టర్. తన యొక్క ఫ్రెండ్ కదా పిచ్చుక, అందుకని వెళ్ళిందనమాట. పిచ్చుక దగ్గరికి వెళ్ళి, నాకు ఆశ్రయం ఇస్తావా, నేను నా పిల్లలు వర్షంలో తడుస్తున్నాము, నాకు కొంచెం ఆశ్రయం ఇస్తావా అని అడిగింది అనమాట. ద స్పారో డిడ్ నాట్ అగ్రీ. అది వచ్చేసి ఇవ్వలేదన్నమాట. తను ఆ యొక్క అవకాశం అనేటువంటిది ఇవ్వలేదు, అంటే తను గూటిలో తనకి చోటు అనేటువంటిది ఇవ్వలేదు. ద క్రో బిల్డ్ అనదర్ నెస్ట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్. కొన్ని రోజులు అయిన తర్వాత అది వచ్చేసి ఒక తన యొక్క నెస్ట్ అనేటువంటిది, అంటే గూటిని కట్టుకున్నది. ఆఫ్టర్ సమ్ డే అగైన్ రెయిన్ హెవీ. ఒకసారి మళ్ళీ ఏమైందంటే వర్షం అనేటువంటి పడింది అనమాట. దిస్ టైమ్ ద స్పారోస్ నెస్ట్ ఫెల్ డౌన్. చూసారా, భగవంతుడు వచ్చేసి బూమరంగ్, మన యొక్క కర్మ అనేటువంటిది ఎప్పుడు వచ్చేసి మనం చేసేటువంటి పనులు మనకు మరలా తిరిగి, మనం చేసేటువంటి తప్పుడు పనులు మనకు తిరిగి మనకే కొడుతుందనమాట. సో ఆ విధంగా దిస్ టైమ్ ద స్పారోస్ నెస్ట్ ఫెల్ డౌన్. ఆ యొక్క పిచ్చుక యొక్క గూడి కింద పడిపోయింది, గాలి వాడకి కింద పడిపోయింది. ద స్పారో వెంట్ టు ద క్రో ఆస్క్డ్ ఫర్ షెల్టర్. నాకు కాస్త ఆశ్రయం కల్పిస్తావా, నేను నా పిల్లలు వచ్చేసి ఉండడానికి నాకు స్థలము, అంటే నీ యొక్క ఇంట్లో కాస్త చోటిస్తావా అని అడిగేసరికి ద క్రో హోల్ హార్టెడ్లీ అగ్రీడ్. తను వచ్చేసి చాలా సంతోషంతో తన అంగీకారాన్ని తెలిపింది, రమ్మని తెలిపింది అనమాట. నా యొక్క గూట్లో ఉందువు అని చెప్పింది. ద స్పారో అషేమ్డ్ ఫర్ హర్ సెల్ఫ్. తన యొక్క ముందు చేసినటువంటి పనికి తను సిగ్గుపడింది అనమాట. కాబట్టి మనం వచ్చేసి ఇక్కడ ఈ యొక్క పాఠంలో మనం నేర్చుకున్నటువంటి నీతి ఏంటి అంటే వచ్చేసి మోరల్ ఆఫ్ ద స్టోరీ, హెల్ప్ అదర్స్. మనం వచ్చేసి ఏ కష్ట సిచ్యుయేషన్లో ఉన్నా కానీ హెల్ప్ అదర్స్, అందరికీ ఒకరినొకరు హెల్ప్ అనేటువంటిది చేసుకోవాలి అనేటువంటిది ఈ యొక్క పాఠం ద్వారా మనకు అర్థమైంది, ఈ కథ ద్వారా మనకు అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్.